బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు దానికి సంబంధించి హరీష్ రావు కూడా స్పందించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలి, అలాగే ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు హరీష్ రావు. అలాగే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి పాకిస్తాన్తో చేసినటువంటి పోలిక చాలా తప్పుగా అభివర్ణిస్తున్నారు హరీష్ రావు. ఆ విషయానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని వ్యాఖ్యానించారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనన్నారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని అన్నారు. దీనికి తేజస్వి అహంకారపూరిత వ్యాఖ్యలే నిదర్శనమన్నారు హరీష్ రావు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంటు సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని వ్యాఖ్యానించారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమని అన్నారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమంటూ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందన్నారు. దీనికి తేజస్వి అహంకారపూరిత వ్యాఖ్యలే నిదర్శనమన్నారు హరీష్ రావు. బ్రిటిష్ వారు దేశాన్ని విభజించిన తీరుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారని తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు. అలాంటి వారు డీలిమిటేషన్ తీరును తప్పుపడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. Adhyakshi, I want to conclude
I want to conclude by bringing to your notice only one important aspect. In the last 10 years of the Narendra Modi government, the south of India has enjoyed great support, encouragement for the developmental ambitions of the south. The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. Adhyakshi, I want to... తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమంటూ వ్యాఖ్యానించారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమన్నారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమన్నారు హరీష్ రావు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని అన్నారు. దీనికి తేజస్వి అహంకారపూరిత వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. బ్రిటిష్ వారు దేశాన్ని విభజించిన తీరుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారని తేజస్వి సూర్య ఈరోజు లోక్సభలో ఎద్దేవా చేశారు. అలాంటి వారు డీలిమిటేషన్ తీరును తప్పుపడుతున్నారని విమర్శించారు ఆయన. మోడీ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయని చెప్పారు. The Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. Adhyakshi, I want to conclude by bringing to your notice only one important aspect. In the last 10 years of the Narendra Modi government, the south of India has enjoyed great support, encouragement for the developmental ambitions of the south. The way the Congress party, the